హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. వెల్కమ్ టు మై ఛానల్ అమ్ముకుట్టి కడప. సో ఏంటి ఈ లైట్స్ అని అనుకుంటున్నారు కదా? సో మొన్ననే క్రిస్మస్ కదా అండి. సో మొత్తం స్ట్రీట్ అంతా ఇలాగే లైట్లు వేసి పెట్టారండి. తర్వాత వచ్చేసి ఇప్పుడు మేము గుడికి వెళ్తున్నామండి. అన్నట్లు అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలండి. సో ఈరోజు మేము మార్నింగ్ నేను 3:30కే లేచానండి. లేచి మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకొని దీపం పెట్టేసి గుడికి వెళ్ళామండి. 5కి అంతా గుడికి వెళ్ళిపోయాము. సో ఇదంతా దేవుని కడపకి వెళ్ళే దారండి. మేము దేవుని కడపకి వెళ్ళాము. దేవుని కడపలో బాగుంటుంది వెంకటేశ్వర స్వామి గుడి. తిరుమల లాగానే ఉంటుందండి. చాలా బాగుంటుంది. గుడి కూడా చాలా పెద్దగా ఉంటుంది. వెంకటేశ్వర స్వామి కూడా సేమ్ అలానే ఉంటారండి. సో మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో రథం కనిపిస్తుంది కదా, అది రథసప్తమి రోజు చాలా బాగా జరుగుతుందండి. ఇక్కడ రథం లాగుతారు. అండ్ ఇక్కడ వచ్చేసి గుడి లోపల అండి. సో గుడిలో రెనోవేషన్ చేస్తున్నారంట గర్భగుడిలో, అందుకని చెప్పి కొంచెం ముందుకి పెట్టారండి స్వామిని. సో ఇక్కడ డెకరేట్ చేశారు, చూసారు కదా ఎంత బాగా అలంకారం చేశారు స్వామిని. మేము కూడా దర్శనం చేసుకున్నామండి. దర్శనం చాలా బాగా అయ్యింది. జనాలు కూడా చాలామంది ఉన్నారండి. మేము ఎవరు ఉండరేమో అనుకున్నాం కానీ ఫుల్గా ఉన్నారు. నైట్ 1:30 నుంచి దర్శనం స్టార్ట్ అయిందంటండి. సో అంతేనండి, ఇంకా టెంపుల్కి వెళ్ళేసి వచ్చాము ఈరోజు మార్నింగే. ఇది వచ్చేసి నేను నిన్న నైట్ తీసానండి ఈ వీడియో. సో నిన్న మేము మీతో చెప్పాను కదా, మొన్న వ్లాగ్లో ఇట్లా మేము షాపింగ్కి వెళ్తున్నాం అనేసి, పిల్లలకి తీసుకోవాలని. సో చెన్నై షాపింగ్ మాల్కి వచ్చామండి. ఆఫర్స్ ఉన్నాయని చెప్పి రోజు చూస్తున్నాను, వెళ్దాం అనుకుంటున్నాము, ఇట్లా అయిపోతుందండి. సో ఈరోజు తీసుకోవాలి కదా అని చెప్పి వచ్చాను. కలెక్షన్ అయితే చాలా ఉంటుందండి. శారీస్ అయినా సరే, పిల్లల డ్రెస్సులు అయినా సరే, తర్వాత మెన్స్ అయినా సరే చాలా బాగుంటుందండి. ప్రైస్ కూడా పర్లేదు అనిపిస్తుంది, క్వాలిటీ కూడా ఓకే అండి. సో ఇదంతా పిల్లల సెక్షను. ఫస్ట్ అంతా శారీ సెక్షను, తర్వాత మనదే అండి అమ్మాయిల సెక్షన్ వస్తుంది, అంటే డ్రెస్సులు నైటీస్ అవి వస్తాయి. ఆ తర్వాత చిన్నపిల్లల సెక్షను, ఆ తర్వాత మెన్స్దండి. సో చాలా బాగుంటుంది, చాలా పెద్దదే అండి. ఇది వచ్చేసి ఇంతకుముందు స్పెన్సర్ ఉండేదండి దీని ప్లేస్లో. సో స్పెన్సర్ పోయింది, ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చిందండి షాపు. కలెక్షన్ బాగుంది, మేము కూడా తీసుకున్నాము. బాబుకి వచ్చేసి ఒక టీ షర్ట్, ఒక ప్యాంటు తీసుకున్నానండి. పాపకు వచ్చేసి ఒక టాప్ తీసుకున్నాను. నేను ఆల్రెడీ జీన్స్ తీసుకున్నాను 2. సో ఆ టాప్కి జీన్స్ సరిపోతుందని చెప్పేసి టాపే తీసుకున్నాను. బాబుకి వచ్చేసి షర్ట్ తీసుకోలేదండి. ఎందుకు, వాడు స్కూల్కి వెళ్తారు, రోజు స్కూల్ డ్రెస్ వేసుకుంటారు, అది తీసుకున్నా అని వేస్ట్ అండి. ఎప్పుడో ఒకసారి వేస్తే అవి తొందరగా పైకి పోతాయి. అదే టీ షర్టు ప్యాంట్ అంటే నార్మల్గా ఈవినింగ్ టైంలో వేయచ్చు, ఎక్కడికి వెళ్ళినా వేయచ్చు. అందుకని చెప్పి నేను అవి తీసుకున్నానండి. మీ షాపింగ్ అయిపోయిందా అండి? మళ్ళీ తర్వాత సంక్రాంతి అంటారండి, సంక్రాంతికి కూడా షాపింగ్ చేయాలి. సో సంక్రాంతికి అయితే ఖచ్చితంగా మనం పిల్లలకి కొంచెం బాగుండేలాగా తీసుకుంటాం కదా, ఇలాగా టాప్స్ అని చెప్పి అవి లేకోకుండా. సో ఈసారి నేను ఒక ఫ్రాక్ కానీ లేదంటే లంగా జాకెట్ కానీ కుట్టిస్తానండి మా పాపకి. సో ఇదంతా మెన్స్ వేర్. ఇవన్నీ ఆఫర్లో ఉండేటివన్నీ, ఇక్కడ పెట్టేటివన్నీ. ఇవంతా చిన్నపిల్లలు అండి. సో నైట్ వేర్కి చాలా బాగున్నాయండి. ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది, క్వాలిటీ కూడా బాగున్నాయి. చిన్నపిల్లలకి, అది మగపిల్లలకి నైట్ వేర్కి చాలా బాగుందండి, అబ్బాయిలకి. సో ఇదంతా పాప సెక్షన్ అండి, అంటే అమ్మాయిలది. చాలా బాగున్నాయండి కలెక్షన్ అయితే. ఫ్రాక్స్ కూడా ఉన్నాయండి, నేను చూసాము. ఫ్రాక్స్ కూడా చాలా బాగున్నాయి. అయితే ఫ్రాక్స్ అవసరం లేదులే అని చెప్పి వెస్ట్రన్ వేర్ తీసుకుందాం, న్యూ ఇయరే కదా అనేసి ఈ టాప్ తీసుకున్నానండి. సో నాకు ఈ టాపు, బాబువి 2 ప్యాంటు, తర్వాత టీ షర్ట్ వచ్చేసి నాకు 1000కి వచ్చాయండి 3 కలిపి. సో బెటరే అనిపించింది నాకు. పాపది కూడా బాగుంది. సో ఇంతేనండి ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలాగే బట్టలు ఎలా ఉన్నాయని చెప్పి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ షాపింగ్ కూడా అయిపోయిందా లేదా అనేది కూడా నాకు చెప్పండి. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.